Welcome to Chemistry Simplified. Today's topic is haloalkanes. Okay, so here haloalkanes or otherwise called as alkyl halides. Okay, so we know about alkanes, alkenes, and alkynes. So if single bonds are present, alkanes, double ene, and triple ine, we know well about it. So then, what is alkyl group? So here, alkyl group means when we remove one hydrogen from alkanes, then we get our alkyl group. Okay, so the general formula of it is CnH2n plus 1. Okay, so if we take CH4, it is known as methane. If you remove one hydrogen, then we get CH3. Okay, so then we get right like this way. So this is known as methyl. So this is methane and this is methyl. Okay, so alkyl, alkane minus H, so then CH4, CH3, this is ethane, then we get the ethyl group. Okay, so this is a introduction to the alkyl halides, right? So we classify the alkyl halides into primary alkyl halides, secondary alkyl halides, and tertiary alkyl halides. Okay, so the halogen is denoted with X. If it is consists of one alkyl group, it is primary. If it is attached with two alkyl groups, secondary. And if it is added to 3, then it is tertiary alkyl halides, right? So the main important concept of this one is here SN1 and SN2. Okay, so before going to the topic, so this is nucleophile, this is electrophile, right? So there is a substrate and a reagent attacks on it. A reagent attacks on the substrate. Here, if the reagent is carrying negative charge, then it is said to be a nucleophile. If it is a positive charge, it is an electrophile. Nucleophile means carrying negative charge and also electron efficient. So that means if you take ammonia, water, so they are having the ability to donate the electron pairs. So they're electron rich. So these are also known as nucleophiles. So electrophile means electron deficient. Okay. So there are such reactions in which substitution takes place. So here 1 means unimolecular, N means nucleophilic, S means substitution. Unimolecular and nucleophilic substitution reaction is known as SN1. Okay. ఓకే, సో ఇక్కడ ఇంటర్మీడియట్గా ఎవరు ఫామ్ అవుతారు అంటే ఫస్ట్ స్టెప్లో, అంటే ఇది స్లో అనమాట, దీన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. నెక్స్ట్ ఉండేది ఏంటనమాట ఫాస్ట్ స్టెప్, ఇది న్యూక్లియోఫైల్ అటాక్ అవ్వడం అనమాట. ఈ స్లో స్టెప్లో ఏమవుతుందంటే ఫస్ట్ నెమ్మదిగా హాలోజన్ ఎలిమినేట్ అవుతుంది. హాలోజన్ ఎలిమినేట్ అయినప్పుడు ఏమవుతుందనమాట, ఒక కార్బోనియం అయాన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కార్బోనియం అంటే ఏంటి, కార్బోకాటియాన్ అని కానీ కార్బోనియం అని కానీ కాల్ చేస్తాం. అంటే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండడం. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఆల్కైల్ గ్రూప్స్ ఒక హాలోజన్ ఉంటే ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని ఏమంటాం మనం, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇక్కడ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటనమాట ఒక హాలోజన్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ట్రైగోనల్ షేప్లో వచ్చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందండి, న్యూక్లియోఫైల్ ఐదర్ సైడ్, ఇక్కడ ఇటువైపు సైడ్ అటాక్ అవ్వగలుగుతుంది, ఇటువైపు సైడ్ కూడా అటాక్ అవ్వగలుగుతుంది. సో అందువల్ల మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ న్యూక్లియోఫైల్ ఈజ్ అటాకింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇటు నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎట్లా ఉంటుంది, R1 ఇటు, R2 ఇటు, R3 ఇటు వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియోఫైల్ ఇటు నుంచి అటాక్ అయిందనుకోండి, ఇక్కడ న్యూక్లియోఫైల్ R1, R2, R3 ఈ టైప్ వస్తాయన్నమాట. దీన్నే ఏమంటారంటే రెసిమిక్ మిక్చర్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఒకటి ఇన్వర్షన్ ప్రొడక్ట్, ఇంకొకటేమో రిటెన్షన్ ప్రొడక్ట్. రిటెన్షన్ ప్రొడక్ట్ అంటే సబ్స్ట్రేట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ హాలోజన్ ప్లేస్లో ఎవరు సబ్స్టిట్యూట్ అయ్యారు, ఇప్పుడు న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయ్యింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే రిటెన్షన్ ప్రొడక్ట్ అంటారు. అలా కాకుండా వేరొక సైడ్లో హాలోజన్ ఉన్న ప్లేస్లో వేరొక సైడ్లో న్యూక్లియోఫైల్ అటాక్ అయితే దాన్ని ఇన్వర్షన్ ప్రొడక్ట్ అంటారు. ఈ రెండింటిని కలిపి ఏమంటాము అంటే రెసిమైజేషన్ అంటాం. ఓకే, సో రెసిమైజేషన్ జరగడానికి కారణం ఏంటి అంటే ఇంటర్మీడియట్లో కార్బోకాటియాన్ ఫామ్ అవ్వడం. ఓకే, క్లియర్.
సో అదే SN2 అనుకోండి, SN2లో మనకి సింగిల్ స్టెప్ మెకానిజం అనమాట. అంటే అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అండ్ లీవింగ్ ఆఫ్ ద హ్యాలైడ్. సో ఇక్కడ OH మైనస్ కదా మనకి న్యూక్లియోఫైల్ ఇటువైపు నుంచి అటాక్ అవుతుంది, ఇటువైపు నుంచి హాలోజన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ Br తీసుకున్నామా, ఇక్కడ కూడా Br తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు OH మైనస్ తోటి ఇటువైపు అటాక్ చేపిస్తున్నాము. చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి, CH3H అదనమాట. ఓకే. అంటే ఇక్కడ ఏంటి, ట్రాన్సిషన్ స్టేట్ పెంటా కోఆర్డినేటెడ్. మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ 5 బాండ్స్ ఫామ్ చేసినట్టు ఉంది. ఓకే. సో ఇక్కడ అలా ఉండదు కదా, అంటే నాట్ కంప్లీట్లీ బాండెడ్ విత్ OH అండ్ నాట్ కంప్లీట్లీ, అంటే ఇక్కడ OHతో కంప్లీట్ బాండ్ రాలేదు, అలాగని కంప్లీట్గా లీవ్ చేయలేదు. ఈ పర్టికులర్ స్టేట్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి OH మైనస్ దీని వైపుకి అటాక్ అవుతుంది అనమాట. అటాక్ అయిపోయి బ్రోమైడ్ మైనస్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇది ఫోర్స్గా ఇటువైపు నుంచి వెనక్కి కొట్టేసరికి ఏమవుతుందంటే ఇందులో ఉండేటటువంటి గ్రూప్స్ అన్నీ ఇటువైపుకి వచ్చేస్తాయి. అది జస్ట్ లైక్ ఇప్పుడు అంబ్రెల్లా మనం వేసుకుని వెళ్ళినప్పుడు అంబ్రెల్లా కింద నుంచి కనుక గాలి ఎక్కువగా వచ్చినప్పుడు అంబ్రెల్లా పైకి ఎలా తిరిగిపోతుందో చూడండి, అలాగా మనకి గ్రూప్స్ అన్నీ కార్బన్కి అటాచ్ అయిన గ్రూప్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా వస్తే దాన్ని ఏమంటారనమాట, ఇన్వర్షన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అని అంటాం. క్లియర్? అండ్ దిస్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ SN2 బట్ నాట్ ఇన్ SN1. క్లియర్? Racemization takes place in SN1, inversion takes place in SN2. Clear? అండ్ ఇక్కడ మనకి ఇక్కడ రాసుకోవాలన్నమాట, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండర్గో SN1, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండర్గో SN2, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఐదర్ SN1 ఆర్ SN2. మనది ఇదనమాట, ఇది నోట్, ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ Ri, RBr, RCl and RF. So this is the order of alkyl halides. Clear? సో ఇక్కడ మనం ఇక్కడ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకున్నాము, స్టెప్లో ఇలా ఫామ్ చేసాము, OH మైనస్ వచ్చింది, అటాక్ అయ్యింది. ఓకే. సో ఇలాగ మనం చూపించవచ్చు అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఇస్తారు, ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఇచ్చినప్పుడు అందులో మీకు ప్రైమరీ ఉంటాయి, టెర్షరీ కూడా ఉంటాయి, సెకండరీ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రెండు ఉంటాయి. సో నీకేం తెలుసు, SN2లో ఏ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎందువల్ల ఫామ్ అవుతాయి అంటే, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో దీనికి అటాచ్ అయినటువంటి గ్రూప్స్ ఎట్లా ఉండాలన్నమాట, నాట్ బల్కీ. ఎందుకని అంటే మనకి న్యూక్లియోఫైల్ అటాక్ అవ్వాలి అంటే ఇటువైపు ఒక స్టెప్లో జరుగుతుంది కదా ఈ ప్రాసెస్ అంతా, ఇటు నుంచి అటాక్ అవుదామంటే హాలోజన్ ఉంది, ఇటువైపు నుంచి అటాక్ చేద్దాము అంటే బల్కీ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రియాక్షన్ ఇక్కడ మనకి ఆర్ అని ఉన్నది, ఇటువైపు నుంచేమో Br ఉంది. సో కార్బన్ని ఎలా అప్రోచ్ చేస్తుందండి న్యూక్లియోఫైల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ద న్యూక్లియోఫైల్ టు అప్రోచ్ ద కార్బన్. వై? బికాస్ వన్ సైడ్ దెర్ ఈస్ ఎ presence of halogen and another side there is presence of bulky groups here. So that's why it is very difficult to a nucleophile to approach the carbon. So that's why primary alkyl halides undergo SN2 mechanism annamata. But why tertiary alkyl halides have the ability to undergo SN1? Because here in the first step a carbocation is formed, so that's why now it undergoes a trigonal planar structure, so it can attack from both sides annamata. So ఇటువైపు సైడ్ నుంచి అటాక్ చేయడానికి ఇక్కడ వేకెన్సీ వచ్చిందనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా మనకి SN1లో రెండు సైడ్ల నుంచి న్యూక్లియోఫైల్ అటాక్ చేయడం వల్ల మనకి రెస్మిక్ మిక్చర్ వస్తుంది. అదే ఇక్కడ ఒక సైడ్ మనకు ఇటువైపు నుంచి మనకు న్యూక్లియోఫైల్ అటాక్ చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి బ్రోమైడ్ వెళ్ళిపోతుంది కదా. సో ఇలాగ ఈ బ్యాక్ సైడ్ అటాక్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ దీనికి అటాచ్ అయినటువంటి గ్రూప్స్ అన్నీ ఇటువైపుకి వచ్చేస్తాయి అన్నమాట. సో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ SN2లో జరగదు. వై? బికాస్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ద బల్కీనెస్ అనమాట. సో ఇక్కడ కంపల్సరీగా ఎవరు ఉంటారండి, CH3Br. అంటే ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు, ఈ ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఈ ఎగ్జాంపుల్ ఇస్తాడు. నువ్వు ఏది ఎక్కువ అంటే సెకండరీ కూడా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ నీకు ఆ మూడిట్లో ఇంకోటి నాన్న ఇచ్చినప్పుడు దేనికి ఎక్కువ ఫెసిలిటేటింగ్గా ఉంటుంది అంటే ఎక్కడైతే బల్కీనెస్ తక్కువగా ఉంటుందో ఆ పర్టికులర్ ఆల్కైల్ హ్యాలైడ్ని మీరు ఆప్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో దెన్ this is about the substitution reactions annamata. Next if you take chemical properties, so chemical properties, there are so many reagents it reacts with our alkyl halides, right? So ikkada మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ చాలా రియేజెంట్స్ ఉన్నాయండి. KOH, NaSH, Nu2S ఇట్లా చాలా రియేజెంట్స్ అనమాట. అవుట్ ఆఫ్ అబౌట్ 20 రియేజెంట్స్ ఉన్నాయండి. 20 రియేజెంట్స్. ఇది సమ్మరీ. అంటే దాని పక్కన నేను ఓన్లీ ఫైనల్ ప్రొడక్ట్ ఒక్కటే వేశాను. సో మిగిలినవన్నీ పక్కన అనమాట. అంటే మీకు షార్ట్కట్లో మీకు అండర్స్టాండ్ అవ్వడానికి. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి కెమికల్ ప్రాపర్టీ అంటే మనం ఏ పర్టిక్యులర్ ఆర్గానిక్ కాంపౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది ఈ సైడ్ ఉంటుంది. అది ఏ రియేజెంట్స్తో అటాక్ అవుతుంది ఇటువైపు ఉంటుంది, ప్రొడక్ట్ ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో మెయిన్గా 20 ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ నేమ్ అంటే ఇక్కడ సైంటిస్ట్ నేమ్తో ఉండేటటువంటి రియాక్షన్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. అవి మాత్రం మీరు స్కిప్ చేయకూడదు. సో ఇక్కడ విలియమ్సన్ సింథసిస్ అంటాం. సో ఇక్కడ ఏంటనమాట ఆల్కైల్ హ్యాలైడ్స్ when reacted with sodium ethoxide or dry silver oxide, then we get the dry diethyl ether. It is said to be the Williamson synthesis. So it is one of the most important chemical property. And next one is Wood's reaction అండి. ఇది దీనికి చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. So Wood's reaction means when ethyl chloride reacts with sodium in presence of dry ether, then we get a butane. So then it is known as the Wood's reaction, right? So this is also very most important reaction in alkyl halides. So again, if alkyl halide reacts with magnesium and dry ether, then we get the RMGX and C2H5MgCl and RMGX. So we know well about it, Grignard reagent. Clear? So ikkada meeku సో దే ఆర్ సో మెనీ రియేజెంట్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KCN ఉంది. KCNలోంచి మనం KCl ఎలిమినేట్ అయిపోతే ఏమవుతుందండి, సైనైడ్ దీనికి వచ్చి యాడ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి సైంటిస్ట్ నేమ్స్ తోటి ఉన్నాయా అది ఇంకా కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాజిక్ అనమాట. ఇప్పుడు KCN ఇస్తాడు, AgCN ఇస్తాడు. ఆల్కహాలిక్ KCN, ఆల్కహాలిక్ AgCN రెండూ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆల్కైల్ హ్యాలైడ్ కదా, KCN తోటి కనుక ట్రీట్ చేస్తే మనకి సైనైడ్స్ అనేవి మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఐసోసైనైడ్ కూడా ఫామ్ అవుతుంది, కానీ ఇథైల్ సైనైడ్ అనేది మేజర్ ప్రోడక్ట్ అనమాట. కాబట్టి మీకు ఇప్పుడు KCN ఆప్షన్ కనుక వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ విత్ KCN అంటే కనుక మీరు మేజర్ ప్రోడక్ట్ సైనైడ్స్ అని టిక్ చేయాలన్నమాట. అదే AgCN అన్నాడు అనుకోండి, ఐసోసైనైడ్స్ అవుతుంది. సో అదనమాట. అలాంటివి కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు KCN అండ్ AgCN ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి. సో ఇప్పుడు KCN మేజర్ ప్రోడక్ట్ ఈజ్ సైనైడ్, వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ AgCN ఇట్ ఈస్ ఐసోసైనైడ్స్, రైట్? అలా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిల్వర్ సాల్ట్స్, ఇప్పుడు AgCl ఎలిమినేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏమొస్తుంది, ఇంకా CH3COO C2H5 వస్తుంది, అంతే కదా. అంటే ఏం ఫామ్ అయింది, ఇక్కడ ఎస్టర్ ఫామ్ అయింది, రైట్? సో ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో అంటే సాల్ట్స్ ఎలిమినేట్ అయిపోయినాయా లేకపోతే ఏమైనా ప్రిసిపిటేట్సా, ఇవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. బట్ అలా కొన్ని మనకి ఇక్కడ ఏంటి, AgCl ఎలిమినేట్ అయిపోయింది, ఎస్టర్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇక్కడ HCl ఎలిమినేట్ అయిపోయింది, C2H5 అటాచ్ అయింది. ఇట్లా మనము కొన్ని రియాక్షన్స్ని మనం మెమరైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఎట్లాగా అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ KOH ఉంది, ఇక్కడ KCl ఎలిమినేట్ అయింది అనుకోండి, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ C2H5OH రావాలి, కానీ ఇక్కడ ఏంటి వచ్చిందండి, C2H4 అది. సో అలాంటి రియాక్షన్స్ని మనం స్టార్ మార్క్లో పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. ethyl chlorides when reacted with KOH. So and the same reaction takes place when alkyl halides are heated at 300 degrees centigrade, right? And next రిడక్షన్. ఇక్కడ మీకు రిడక్షన్ అన్న ఇవ్వచ్చు, ఆర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, జింక్, HCl ఇలా ఏ రియేజెంట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఏంటన్నమాట మనకి ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని రిడక్షన్ చేస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారు, ఆల్కేన్స్, రైట్? అది. సో ఇలాగా మెయిన్గా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదండి, రైట్? హ్యాలోజినేషన్ చేసాము. హ్యాలోజినేషన్ చేస్తే ఒక్కొక్క క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓ హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతూ ఉంటుంది, ఒక హ్యాలోజన్ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అది. సో ఇలాగా. సో ఇందులో ఇప్పుడు మనకి 20 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 20 సైంటిస్ట్ నేమ్ తోటి ఉన్నాయి, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ
సైనైడ్స్, ఐసోసైనైడ్స్, కేసిఎన్, ఏజీసీఎన్ ఈ వేరియేషన్స్ తోటి ఉన్నాయి. ఇలాగా మనం ఏం చేయాలన్నమాట, క్లాసిఫై చేసి మెమరైజ్ చేసుకుంటానికి ట్రై చేయాలి. ఇదంతా కూడా సమ్మరీ షీట్ ఫర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆల్కైల్ హ్యాలైడ్ అండి. ఇప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ దేంతో ట్రీట్ చేస్తున్నాము? అమోనియాతో ట్రీట్ చేస్తున్నాం. అమోనియాతో ట్రీట్ చేసినప్పుడు ఇథనమీన్ ఫామ్ అవుతుంది. సో దాని ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి? క్వాటర్నరీ ఇథైల్ అమోనియం క్లోరైడ్, రైట్? క్వాటర్నరీ ఇథైల్ అమోనియం క్లోరైడ్ అంటే ఇక్కడ ఎవరున్నారండి? 4 ఉంది. 4 అంటే క్వాటర్నరీ స్టేట్ అనమాట. ఓకే, సో ఇలాగా మనకి ఏంటి, అమోనియా అండ్ 3 టైమ్స్ ఆఫ్ C2H5Cl మనకి ఏం ఫామ్ అవుతుంది? క్వాటర్నరీ ఇథైల్ అమోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్లో ఏం ఫామ్ అవుతుంది అంటే ఎథనమీన్ని మనం తీసుకున్నప్పుడు దాంట్లో C2H5Cl తీస్తే N-ఇథైల్ ఎథనమీన్ ఫామ్ అవుతుంది. అది సో మనకి ఇలాంటి ఆప్షన్స్లో ఇస్తే ఓకే, బట్ యూజువల్గా మనకి క్వాటర్నరీ ఇథైల్ అమోనియం క్లోరైడే ఇస్తాడు. సో అంటే మనకు అక్కడ రియేజెంట్ ఎవరండి? అమోనియా ఇన్ అడిషన్ టు దట్ ఇథైల్ క్లోరైడ్స్, రైట్? సో అది సో ఇలాగా మనకి ఏంటనమాట అండి, సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఇది యాక్చువల్గా మనం ఏం చెప్పానని సమ్మరీ షీట్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ యాక్చువల్గా KOH యాక్వస్ ఆర్ మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ ఈ పర్టికులర్ రియాక్షన్ ఉంది అనుకోండి. దీంట్లో మనకి ఏం ఫామ్ అవుతుందన్నమాట, AgOH యాజ్ అన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందండి. AgOH తోటి మళ్ళీ మనకి యాక్చువల్గా మనం ఏమన్నాము, మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ అన్నాం కదా. సో సిల్వర్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ సిల్వర్ హైడ్రాక్సైడ్ అండ్ ద ఫార్మ్డ్ సిల్వర్ హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్. సో దెన్ వీ గెట్ అవర్ ఆల్కహాల్. ఓకే, సో అందులో మన మధ్యలో 2 స్టెప్స్ని మనం స్కిప్ చేసాము, మన ఫైనల్ ప్రోడక్ట్ మాత్రమే రాసాము. ఓకే, అది మీకు ఆల్రెడీ మెటీరియల్స్లో ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఏమేమి ప్రొడక్ట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు వీటికి అనుకోండి, ఇప్పుడు ఇథైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ CH3COOAg సిల్వర్ సాల్ట్స్ టు గివ్ ఎస్టర్స్ అని చెప్పి రాసేసి ఈ ఈక్వేషన్ రాయడమే. అంటే వన్స్ ఇలా ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకున్నప్పుడు మ్యాటర్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎవరిని తీసుకున్నాము? ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాము, రియేజెంట్ చెప్తున్నాము, ఫైనల్ ప్రోడక్ట్ నేమ్ చెప్తున్నాం, కింద ఈక్వేషన్ రాస్తాము. కింద ఈక్వేషన్ రాసి ఆల్కైల్ క్లోరైడ్ అయితే ఆల్కైల్ క్లోరైడ్, సిల్వర్ సాల్ట్స్, ఏ మీడియం ఆల్కహాలికా ఆల్కలైనా రాసి తర్వాత వచ్చిన ప్రోడక్ట్ రాస్తాం, రాసి ఈక్వేషన్ రాసేస్తాం, అంతే. క్లియర్? సో అట్లాగా మనకి ఏంటన్నమాట అండి, కెమికల్ ప్రాపర్టీస్ని మెమరైజ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, రైట్. And then some preparations is also there. సో ప్రిపరేషన్స్ కూడా నేను షార్ట్కట్లో ఇచ్చానండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్, ఇది ఇథైల్ ఆల్కహాల్ని అంటే పక్కన ఇప్పుడు యాక్చువల్గా PCl5 యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ POCl3 అనేది రావాలి కదా, PCl5 తోటి. అదే PCl3 అనుకోండి, H3PO3 అనేది ఫామ్ అవుతుంది కదా. అంటే 3 టైమ్స్ మనం C2H5OH తీసుకుని PCl3తో ట్రీట్ చేసినప్పుడు ఫాస్ఫరస్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది కదా. అట్లా అవన్నీ రాయకుండా జస్ట్ నేను ఏం చేశానంటే ఎథైల్ ఆల్కహాల్ HCl అండ్ జింక్ క్లోరైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది, రైట్? చూడండి, ఇప్పుడు ఎథైల్ క్లోరైడ్ ఎటువైపు ఉంది? ప్రిపరేషన్ కాబట్టి ఇటువైపు ఉంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే గ్రౌస్ ప్రాసెస్ అంటారు. అండ్ వెన్ దిస్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ PCl3 and PCl5 and thionyl chloride, we get the alkyl halide, right? So in other ways also we get alkyl halides. If we take an alkene and if we take HCl, then we get the C2H5Cl. సో అదే విధంగా మనకి ఆల్కేన్స్ని క్లోరినేషన్ చేసినప్పుడు కూడా మనకి ఆల్కైల్ హ్యాలైడ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇథిలీన్లోంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ AlCl3, ఎన్హైడ్రస్ AlCl3 HCl ప్రెజెన్స్లో మనకి ఎథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుందండి. ఓకే, అదే ఈథేన్ అనుకోండి, మనకి క్లోరినేషన్ అయ్యి మనకి ఎథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ ద ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. మనము ఇందులోంచి కనుక మీకు కాంపిటేటివ్ బిట్స్ కనుక మీరు ఏమన్నా కావాలి అని నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేస్తానండి. థ్యాంక్ యూ.